రైతు సోదరులందరూ శుభావందనండి. నేను మీ ప్రసాద్ సంపంగి. నేను గత కొన్ని రోజుల క్రితం అస్సాం వెళ్ళినప్పుడు అక్కడ అగర్వుడ్ని ఏ విధంగా ప్లాంటేషన్ చేస్తున్నారు, అక్కడ ఏ సంవత్సరంలో ఇనాక్యులేషన్ చేస్తున్నారు, ఏ సంవత్సరంలో కట్ చేస్తున్నారు, ఆ కట్ చేసిన తర్వాత సపరేట్గా చిప్స్ ఎలా చేస్తున్నారు, చిప్స్ మిక్స్డ్ వుడ్ ఏమైనా వస్తుందా, హార్డ్ వుడ్ ఏమైనా వస్తుందా, హార్డ్ వుడ్ వచ్చిన తర్వాత దాంట్లో సాఫ్ట్ వుడ్ ఏమైనా యూజ్ అవుతుందా, దాని మార్కెటింగ్ ఎలా ఉంది, బయర్స్ ఎలా ఉన్నారు, దాని నుంచి ఆయిల్ ఎలా తీస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి నేను వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 100 ఎకరాల్లో ఇప్పుడు 1000 ఎకరాల్లో ఎకరాలు వేయాల్సిన అవసరం లేదండి. అగర్వుడ్ మీ ఇంటి వారంలో ఎక్కడైనా ప్లేస్ ఉండే అసలు 5 ఫీట్ కోటన పెట్టుకునే మార్గం చేయండి. ఖచ్చితంగా 10 ఇయర్స్లో అయితే మీరు అమౌంట్ జనరేట్ అవుతారు. కానీ కోట్లు లక్షలని కాదండి. యావరేజ్గా మీరు 70,000 నుంచి ₹1,00,000 వచ్చినా చాలు అనుకునేటట్లయితే అగర్వుడ్ ప్లాంటేషన్ చేసుకోండి. శ్రీగంధం గురించి తెలుసుకోండి, అగర్వుడ్ గురించి తెలుసుకోండి. మీకు ఏది నచ్చితే అది ప్లాంటేషన్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే శ్రీగంధం మొక్కలే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అగర్వుడ్ నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారు, అగర్వుడ్డే ఉంది కాబట్టి శ్రీగంధాన్ని నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే అగర్వుడ్ గురించి చెప్పండి, శ్రీగంధం గురించి చెప్పండి. రైతులు ఏం చేసుకోవాలనేది రైతుల నిర్ణయం, అది అప్పుడు రైతులకే వదిలేయండి. నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు చెప్పదలిసింది ఏంటంటే కేవలం అక్కడ అగర్వుడ్ని ఏ విధంగా ఆయిల్ వాళ్ళ ఇంటి ఆవరణలోనే ఏ విధంగా కుటీర పరిశ్రమ అయింది, ఒక 10 చెట్లు వేసుకున్న వాళ్ళు కూడా ఆయన సొంతంగానే అగర్వుడ్ ఆయిల్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది, అయితే ఇప్పుడు మిక్స్డ్ వుడ్ నుంచి ఆయిల్ ఎలా తీస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో కేవలం 5,000 లోపులోనే 5,000 బడ్జెట్తోనే ఏ విధంగా ఆయిల్ తీయొచ్చు అనేది నేను వీడియోలో అయితే తెలియపరిచే ప్రయత్నం చేస్తుంటాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 by 1 ఇనాక్యులేషన్ ఎలా చేస్తారు, ఇనాక్యులేషన్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఆగాలి, మన వాతావరణం సూట్ అయ్యే మెథడ్స్ ఏంటి, ఇప్పుడు మా ఇండోనేషియా ఇనాక్యులేషన్ ఉంది, తర్వాత థాయిలాండ్ ఇనాక్యులేషన్ ఉంది, వియత్నాం ఇనాక్యులేషన్ ఉంది, మన దగ్గర సౌత్ ఇండియానికి సూట్ అయ్యే ఇనాక్యులేషన్ ఏముంటుంది, ఏ మెడిసిన్ ఇచ్చినప్పుడు మనకి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది అనేది ప్రతి ఒక్కటి నేను వీడియో ద్వారా తెలియపరిచే ప్రయత్నం చేస్తుంటాను. నా వీడియోలందరినీ ఫాలో అవ్వండి. ప్రతి అగర్వుడ్ రైతు మీరు ఎక్కడైనా తీసుకోండి ప్లాంట్స్, నో ప్రాబ్లం. ప్లాంట్స్ నా దగ్గర తీసుకోవాలని ఇవన్నీ చెప్పట్లేదు, ఎక్కడైనా తీసుకోండి. కల్టివేషన్ ప్రాసెస్ తెలుసుకోండి. ఇప్పుడు ప్లాంటేషన్ చేయగానే 15 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు వచ్చే డబ్బును ఆలోచించకుండా ఇప్పుడు మనం ఏ విధంగా ఆ మొక్కని డెవలప్ చేయాలి, చనిపోకుండా ఏ విధంగా పెంచాలనేది నేను ప్రతిదీ కూడా నేను ఈ వీడియో రూపంలో నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, రైతు సోదరులందరికీ షేర్ చేయండి, తెలియపరిచే ప్రయత్నం చేయండి. నేను అస్సాంలో జరిగిన ప్రతిదీ కూడా నా జర్నీ అంతా నేను 1 by 1 ఈ వీడియోలో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేస్తుంటాను. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.